గుడ్ మార్నింగ్ దోస్తులు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాత్రం బాగాలేని దోస్తులు, ఎందుకంటే మా అమ్మకు కొంచెం ఒంట్లో బాగాలేదు. ఈరోజు హాస్పిటల్ వెళ్తుంది. దగ్గు దమ్ము అంటారు కదా, ఈ మధ్యలో కూతురు అన్న ఖచ్చితంగా ఉండాలి, ఇలా రేపులు కొడుకులు అవుతలేరు, కూతురు రే అవుతురు, బిడ్డలే అవుతురు, బిడ్డ ఉండాలి ఉండాలి అని అంటారు. ఇప్పుడు చూడు, నేను ఒక్కదాన్నే బిడ్డను, కానీ మా అమ్మకు ఏ విధంగా నేను సహాయపడలేకపోతున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ తిరుపతిలో, మా అమ్మ తెలంగాణలో. మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు అక్కడ 3 రోజులు, మా అత్తగారింట్లో 3 రోజులు, అటు ఇటు జర్నీ చేయడానికే సరిపోయింది. ఇంకా నేను పోయి దానికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టించినట్టయింది. అప్పాలకు, దానికి, దీనికి, వీటికి వీటికి అన్నిటికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టించినట్టు అయింది. నేను పోకున్నా కానీ కనీసం ఆ పైసలు ఉన్నా అది దాకుండా చూపించుకుంటూ ఉండేనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాధేస్తుంది నిజంగా. కూతుళ్ళు బిడ్డలు ఎవరైతారండి? ఏదో మనము స్టేటస్లు పెట్టుకోవడానికి, ఇన్స్టాలో పెట్టుకోవడానికి తప్ప బిడ్డలు కారండి నిజంగా. ఎవరు అట్లానే కాదు, కొందరు అవుతారు, కానీ ఆ ఇంట్లో గట్టి సపోర్ట్ ఉండాలి, గట్టి సపోర్ట్ కూడా ఉండాలి అన్నిట్లో. ఒక పెళ్ళైన ఆడపిల్ల మళ్ళీ తల్లికి కానీ తండ్రికి కానీ తోడుగా ఉందంటే ఆడపిల్ల వెనుకలు ఉన్న వాళ్ళు కూడా గట్టిగా ఉండి సపోర్ట్ ఇవ్వగలిగితేనే అది చేయగలుగుతుంది. కానీ అది 99% కాదండి. ఒకవేళ సపోర్ట్ ఇవ్వలేకపోయినా కానీ ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడగలిగి సంపాదించగలిగి ఉంటే మాత్రము ఫైనాన్షియల్గా గట్టిగా ఉంటేనే సపోర్టు తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ సపోర్ట్ ఇవ్వగలుగుతుంది. అలా కాకుండా ఇంకో తను ఆధారపడి అని అంటే మాత్రం ఇవ్వలేదు. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇప్పుడు చాలా బాధ అంటే చాలా బాధేస్తుంది. మా అమ్మ అట్లుంది, కానీ నేను ఏం చేయలేకపోతున్నా. నాకు చాలా అన్నిట్లలోనూ అమ్మ తోడు ఉంది. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా మొదటి స్నేహితురాలు అమ్మ తర్వాతనే ఏదైనా మనకి ఏదైనా అనిపించిన అమ్మ ఇట్లనే అన్నీ చెప్పుకుంటాము. అమ్మ అన్నిట్లోనూ మనకు తోడు ఉంటుంది, కానీ మనము ఏ విషయంలోనూ అమ్మకు తోడు ఉండలేము. కొట్టినా తిట్టినా మళ్ళీ వాళ్ళే కొడుకులే కోడళ్ళే చేస్తారు. కానీ మనము అయ్యో అమ్మ ఎట్లుందే, పోయినావా చేసినావా అని ఫోన్ చేస్తాము, దగ్గరుంటే పోయి చూసేస్తాము. 1 రోజు 2 రోజులు ఉండగలుగుతాం, కానీ మొత్తం ఉండి చేయలేం కదా. నాకైతే అనిపించింది ఇదే. ఇప్పుడైతే మా అమ్మ బాగుండాలని మీరందరూ దేవుని కోరుకోరు దోస్తులు, ప్లీజ్.